హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారికి నిన్న మనం చూసాం, ప్రమాణ స్వీకారం అయితే స్టేజ్ పైన చేశారు, మంత్రి పదవి ఇచ్చారు. అయితే డిప్యూటీ సీఎం ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా దీంతో పాటు ఇంకో 3 శాఖలు కూడా ఆయనకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది కదా సార్. మరి మొత్తం ఈ 4 శాఖలు ఇచ్చారు. ఏ శాఖలు ఇచ్చారు సార్ ఆయన? ఇక్కడ డిప్యూటీ సీఎం కన్ఫర్మ్ అవ్వడం అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. నేను పేరుకే సీఎం కానీ నీకే విషయంలో కూడా అడ్డు రాను, నీ మనోభావాలు దెబ్బతీయను అనే మాట మనం హెడ్డింగ్లో చెప్పుకోవాలి. పేరుకే నేను సీఎం, నీ మనోభావాన్ని దెబ్బతీయను, నీ వల్లే నేను సీఎం అయ్యాను, నాకు ఆపద కాలంలో ఆదుకున్నావు, ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు. ఆ ప్రకారంగానే చంద్రబాబు నాయుడు నడుచుకుంటున్నాడు. కాకపోతే అట్లాంటి ఉప ముఖ్యమంత్రి అని పేరున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి తాలూకు చేయవలసిన పనులు చేయగలడు, సమర్థుడు. ఒకటి ఆయనకి ఇప్పుడు కొన్ని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు అసలు ప్రక్షాళనం అంటే అక్కడి నుంచే మొదలవ్వాలి. అసలు వీళ్ళెవరు పేషీలోంచి కదలరు కదండి. మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్స్ ముందు ఒకసారి వెళ్తారు, కానీ కదిలే మనుషులు కావాలి. పవన్ కళ్యాణ్ దానికి జనసేనను ఉపయోగించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతకాలం జనసేన రూపాయి తీసుకోకుండా నీ వెనక తిరిగారు కదా, మరి వాళ్ళకి బ్రతికే మార్గం చూపించాలి కదా. ఏమీ లేకుండా జై జై జనిసి వెళ్ళిపోతే ఇంకెలాగవుతుంది? ఎంతమంది నిరాధారంగా ఉన్నారండి. ఇప్పుడు వీర మహిళలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు కదా, వాళ్ళని కంపార్ట్మెంట్లుగా పెట్టి సమాజ సేవకు ఉపయోగించుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి శాశ్వతంగా ప్రయోజనం కలిగించేటువంటి విధంగా రూపొందించుకోవడం కోసం ఈ రెండు ఉపయోగపడతాయి. నిధులు బాగా వస్తాయి, పంచాయతీరాజ్కి కానీ గ్రామీణాభివృద్ధికి కానీ నిధులు బాగా వస్తాయి. తర్వాత పర్యావరణం, తర్వాత అటవీ శాఖ, ఈ రెండు కూడా కనిపించినటువంటి పనులు చేయాలి. ఇక్కడ అటవీ శాఖ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఎంత ప్రభుత్వానికి సంపద తెలిసినా అది అలాగా ఇంతవరకు అది పూర్తిగా అన్సీన్ ప్రాపర్టీగా వెళ్ళిపోతుంది, ఎవరి జేబుల్లోకో వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ గంధం చెక్కలన్నీ చివరి లాస్ట్ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళలో ఉన్నారు ఒక మహానుభావుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని. ఎన్ని గంధం చెక్కలు వాళ్ళు స్మగ్లింగ్ చేశారు. అలా కాకుండా అది ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అటవీ కదా, అది జాతి సంపద, నీ సంపద కాదు, నా సంపద కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనం అందరి సంపద, ఆంధ్రప్రదేశ్ జాతి సంపద. ఆ సంపద మళ్ళీ జాతికే అంకితం అవ్వాలి. తద్వారా జాతికి ఏదైనా మేలు చేస్తారు. అదేదీ లేకుండా ఇప్పుడు గనులు ఎన్ని ఉన్నాయంటే అసలు దానివల్ల ఆదాయం లేదు, ఖర్చులు తప్ప. అవి చూసుకోవాలి. గనుల్ని మనం ప్రభుత్వం అంటే ఆదాయంగా వనరులుగా మార్చుకోవచ్చు కదా. అందువల్ల ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి అతి ముఖ్యమైన శాఖలు ఇచ్చినట్టే. అయితే ఇక్కడ నాకు ఉన్నటువంటి ఇంకొక అనుమానం అంటే, అడగాలనుకున్న అనుమానం, మన వీడియోలు కొంతమంది చూస్తున్నారు, ముఖ్యంగా జనార్దన్ అని తెలుగుదేశం పార్టీ తాలూకు పిఆర్ఓ, ఆయన ప్రతి వీడియో చూస్తాడు. మంగళగిరి ఆ ప్రాంతాల్లో కూడా వీడియో వేసుకుంటున్నారు, అందుకే ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. పవన్ కళ్యాణ్కి కూడా ఒక హోం సంబంధితమైనటువంటి ఒక శాఖను విడిచిపెట్టకపోతే ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి భయం ఉండదు. ఏవైనా నోరెత్తితే మూసేస్తారా అనేటువంటి భయం కలిగించాలంటే ఏదో ఒకటి, మీ దగ్గర ఇంటెలిజెన్స్ తీసుకున్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ తీసుకున్నారు కదా, అలాగే అఫ్కోర్స్ మీ దగ్గర ఉంచుకోండి, మీలో సగం ఆయనకి ఇవ్వండి. లేకపోతే ప్రతిపక్షాలకి భయం ఉండదు. మీరు నిర్ణయాలు తీసుకొని పనిష్మెంట్ ఇచ్చేలాగా 5 సంవత్సరాలు అయిపోతాయి. చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకొని పనిష్మెంట్ ఇవ్వాలంటే పుణ్యకాలం గడిచిపోద్ది. పనిష్మెంట్లు ఎప్పటికప్పుడే ఇవ్వాలి. అందువల్ల అది మాత్రం తప్పకుండా పవన్కి అది సమానాధికారాలు ఉంటే పరిపాలన బాగా సాగుతుందని నా తాలూకు అనుభవం. మూడోది, ఇప్పుడు ఇద్దరితో మర్చిపోకుండా మొన్న ప్రమాణ స్వీకారంలో ఎందుకో జనసేన
ఉనికి లేకుండా పోయింది. దానికి కారణాలు ఏమిటి? ఆ కారణాలను మీరు కనుక్కొని అది సాల్వ్ చేయకపోయినట్టయితే ఇది చాప కింద నీరులాగా అలా పెరిగిపోతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తే అదే రెస్పాన్స్. జనసేన ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ వేదిక మీదకి వస్తే అదే రెస్పాన్స్. రోరింగ్ రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. ఆ రెస్పాన్స్ రాలేదంటే అక్కడ జన సైనికులు వీర మహిళలు లేరు. ఈరోజు రజనీ ఎవరో చెప్పారు అసలు పాసులే ఇవ్వలేదని. అది అంతర్గత వ్యవహారం, వాళ్ళు ఆలోచించుకొని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు టీడీపీ మీద జనసేన పడినా, జనసేన మీద టీడీపీ పడినా సరే ప్రత్యర్థులకి పలతన అయిపోతారన్నమాట. ఓరే పెద్ద కూటమన్నారు, ఇలాగన్నారు, అలాగన్నారు, ఇద్దే అని అంటారు కదా, ఆ అవకాశం ఇవ్వకూడదు. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా ఏదో అయిపోయింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, మంత్రివర్గ ప్రమాణం అయిపోయింది, అంతా అయిపోయిందని నువ్వు మంత్రివర్గం వైపు నీ బాధ్యతల వైపు చూసినట్టయితే నేను సూటిగా చెప్తున్నాను, ఆ బాధ్యతలు నిర్వహించే ముందు చాలా గురుతరమైన బాధ్యత నీ సైన్యాన్ని నిలబెట్టుకోవడం, నీ సైన్యంలో డిసప్పాయింట్మెంట్లు రాకుండా ఉండడం, ఇల్లు మొగుడిని పిల్లల్ని అందరినీ వదిలేసి వచ్చినటువంటి వేరే మహిళలకు సరైన న్యాయం చేయడం. అది లేకపోతే చాలా ఆందోళన కదండి. మా పవనన్న గెలుస్తాడు, మాకేదో భిక్ష పెడతాడు అనుకుంటారు కదా. నీకు మంచి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతగా తిరిగి మంచి చేయడం నీ తాలూకు ప్రథమ కర్తవ్యం. నువ్వు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నీకు మంచి చేస్తారు, దేవుడు కూడా నీకు మంచి చేస్తాడు. అర్థమైందా? ఈ జన సైనికులకి వీర మహిళలకి మంచి చేశారనుకోండి, కొన్ని వేల ఇళ్లలో దీపాలు వెలుగుతాయి కదా. ఒక ఉద్యోగం ఇచ్చినట్టే ఒక జీవితకాలం వెళ్ళిపోతుంది కదా. అటువంటి దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచించకపోతే దెబ్బతింటాడు. ఒకటి. ఓకే, రెండవది ఏంటంటే అసలు నిజంగా వర్మ గారి తాలూకు ఆయన నిర్వహించిన పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరూ చెప్పటం లేదు, ఎవరు సోషల్ మాధ్యమాల్లో దేంట్లో కూడా రావటం లేదు. కానీ బట్ డెఫినెట్గా మాత్రం వర్మ నిర్వహించిన పాత్ర అంటే ఏమిటి, ఆల్మోస్ట్ ఆ వర్మ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్లో పరకాయ ప్రవేశం చేసి తన కవచాలు పవన్ కళ్యాణ్కి పెట్టి తన పరపతిని పవన్ కళ్యాణ్కి పెట్టి గెలిపించుకున్నాడు ఆయన. అప్పుడు నువ్వేం చేయాలి? నీతో సమానంగా కాకపోయినా ఆయన ఊహించినటువంటి విధిగా నువ్వు ఆయన పొజిషన్ను మార్చావనుకో కృతజ్ఞుడిగా ఉంటావు. ఎందుకంటే అది వర్మ విషయంలో చంద్రబాబు నాయుడు కొంచెం దూరంగా ఉన్నా, పవన్ కళ్యాణ్ కొంచెం దూరం పెట్టడు. కానీ అది మంచిది కాదు. ముందు ఇల్లు చక్కబెట్టుకో, తర్వాత నువ్వేమన్నావు, టూరిస్ట్ స్పాట్గా మారుస్తా అన్నావు, ఆ పని చెయ్యు. మత్స్యకారులకు ప్రామిస్ చేశావు, ఆ పని చెయ్యు. ఆ పిఠాపురం అంటే పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తా అన్నావు, దాంతోపాటు పరిశ్రమలు కూడా తీసుకొస్తా అన్నావు, నాకున్న స్నేహితులను తీసుకొస్తానన్నావు. సో నువ్వు ఒక పరిశ్రమనే ఈ సంవత్సరంలో పెట్టకపోతే గొప్పలు చెప్పారు అంటారు, అందరిలాగా నిన్ను అంటారు. కనుక ఇదేదో పదం అంటే అది నా ఉద్దేశంలో అది హోదా కాదు, దర్జాగా తిరగడం కాదండి. ఇది తిరగడం అదే పదం అంటే ఒక ముళ్ళగిరియటం. అంటే ఆ నెత్తురు కారుతూనే ఉంటుంది, ఆ బాధ భరిస్తూనే ఉండాలి. నీ ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి? అక్కడ ఏదో వస్తుంది, వెళ్ళిపోవాలి. ఆ ప్రజలకేదో ఇబ్బంది కలిగింది, వెళ్ళిపోవాలి. ఇంకేదో అయిపోయింది, న్యాచురల్ కొలామిటీస్ వస్తాయి, వెళ్ళిపోవాలి. అది పూర్తిగా నయం చేసిన తర్వాతే రావాలన్నమాట. అందువల్ల పదవి ఎప్పుడూ కూడా కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అది పవన్ కళ్యాణ్ బాధ్యతగా చూసుకుంటాడని మనం కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.